ఉగ్రవాద దాడి తరువాత భారత్ పాకిస్తాన్ ని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సంసిద్ధమవుతోంది. అయితే పాక్ మాత్రం అలా లేదు. వాళ్ళ టెర్రరిస్టులని ఉగ్రవాదుల్ని కాపాడుకునే పనిలో పడిందంట. ఎవరైనా ఏం చేస్తారు? అసలైతే మనమైతే మన టెర్రరిస్టులకి సంబంధించిన వాళ్ళని ఎవరైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తామా? కానీ ఇక్కడ నేను పిఓకే ఈ లైన్ గురించి చెప్తే లాస్ట్ టైం నేను ఒకసారి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి అంటే మన ఆర్మీ మీద పాక్ ఆర్మీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కొంచెం సెన్సిటివ్ టైమ్స్లలో కాల్పులు జరుపుద్ది. అది నిజంగా ఇక్కడ ఆర్మీని ఏదో చెయ్యాలి అని కాదు, కొంచెం అలా హడావిడి క్రియేట్ చేసి వాళ్ళ ఉగ్రవాదుల్ని వాళ్ళని మన బోర్డర్లో ఉండి మన కాశ్మీర్లోకి పంపుతుంది అనమాట. ఇది వాళ్ళ ప్లాన్ ఉంటుంది ఎప్పుడైనా. ఇలాంటి జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ అంటారు వాటిని, అక్కడ మన ఇండియన్ ఆర్మీ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఈ పహల్గామ్ది ఇంకా ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ వాళ్ళ మూవ్మెంట్స్ ని ఎప్పటికప్పుడు పసిగడతా ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ లో ఈ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉంటారో అవన్నీ మన భారత ఆర్మీ పసిగట్టేసింది కాబట్టి అక్కడి నుంచి టెర్రరిస్టులని వాళ్ళ ఉగ్రవాదుల్ని తీసుకెళ్లి ఆర్మీ ఉండే ప్లేసెస్ లో వాళ్ళ బంకర్లలో దాచుకుంటున్నారంట. అంటే సరైన సమయం చూసి మళ్ళీ ఉగ్రవాదుల్ని ఆ లాంచ్ ప్యాడ్స్ ద్వారా మన కాశ్మీర్లోకి, మన లైన్ ఆఫ్ బార్డర్ నుంచి కాశ్మీర్లోకి పంపించడానికి ఇప్పుడు వాళ్ళని దాచుకుంటున్నారంట. ఇలాంటి ఒక కంట్రీ పహల్గామ్ దాడికి మాకు సంబంధం లేదు, అది ఎలా జరిగిందో మాకు తెలీదు అంటే అది నమ్మే పరిస్థితి ఉందా అసలు? ఆల్రెడీ 150 నుంచి 200 మంది వరకు ఉగ్రవాదులు ఆల్రెడీ అక్కడ ఉన్నారంట. అంటే ఏ టైంలో అయినా వాళ్ళు భారత్లోకి చొచ్చుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కనుక ఒక 7-8 మందో మనకు లెక్క తెలియనంత మంది లోపలికి వస్తేనే 26 మంది ఏమీ తెలియని భారతీయుల్ని పొట్టను పెట్టుకొని వెళ్ళిపోయారు. అలాంటిది ఈ టైంలో మనం కోపం వచ్చి మనకి 5 సంచలన నిర్ణయాలు తీసుకొని వాళ్ళతో ఏదైతే దౌత్య సంబంధాలు ఉన్నాయో అవన్నీ తెగదెంపులు చేసుకొని భారత్ ఎలా అంటే ఒక డిగ్నిఫైడ్ గా, ఒక డిలైట్ గా ఎలా ముందుకెళ్తుంది, లేకపోతే ఈ పాకిస్తాన్ చర్యలు చూడండి మీకు అర్థమైపోతా ఉంటుంది. ఏది చూసినా ఏదైనా చేస్తే హుందాతనంగా చేయాలి, అంతేగాని వెనక దాక్కొని ఒకలా. ఇప్పుడు మనం ఆర్మీని ముందు పెట్టి మన దేశం అంతా ఆర్మీ వెనకాల నిలబడింది, ఏదైతే అది మనం గట్టిగా యుద్ధం చేస్తాము అని. కానీ పాకిస్తాన్కి ఆ దమ్ము లేదు. ముందు ఉగ్రవాదుల్ని నిలబెట్టి తర్వాత వాళ్ళ ఆర్మీ నిలబడి వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా పాకిస్తాన్లో లేకుండా పారిపోయిన పరిస్థితి. అలాంటి ఒక పాకిస్తాన్తో ఇప్పుడు మనం యుద్ధం చేయడము అంటే అది కరెక్ట్ అయిన విషయమే అంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఉగ్రవాదుల్ని ఏ టైంలో కన్నా మన భారతదేశంలోకి వాళ్ళని పంపించి ఈ 150 నుంచి 200 మంది వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ అంట. వాళ్ళు మామూలుగా ఉంటేనే వాళ్ళంత కర్కోటంగా ఉంటారనేది మనకు తెలుసు. అది వాళ్ళు ట్రైన్డ్ టెర్రరిస్టులు అంట. అంటే మన దేశంలో గనక వాళ్ళు వస్తే ఆ నష్టం ఏ రీతిలో ఉంటుందో మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఆ రోజులే మనకి రావద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 పార్ట్స్గా అది విడిపోయే ప్రమాదం కూడా ఉందంట. అందుకే వాళ్ళు ఎలా అంటే ముందుకెళ్తే గొయ్యి వెనక్కి నుయ్యిలా ఉంది వాళ్ళ పరిస్థితి. సో ఇంకా వాళ్ళు ఏమీ చేయలేని టైంలో ఇప్పుడు ఎవరి దగ్గరన్నా ఏదైనా ఒక సొత్తు ఉంది అంటే దానికోసం భయపడతారు, లేకపోతే ఆలోచిస్తారు అవతల వాడు మన మీదకి వస్తే మనకేమన్నా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయా అని. కానీ ఇప్పుడు వాడు అన్నిటికీ తెగించిన దేశం అది పాకిస్తాన్ అనేది. వాళ్ళు అంటే ఏం పోగొట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఒక జనం అంటే వాళ్ళకి లెక్క లేదు, వాళ్ళకు ఒక సంపద లేదు, లేకపోతే వాళ్ళకి ఏమైనా టెక్నాలజీ ఉందా, లేకపోతే వాళ్ళు ఏదన్నా ప్రపంచంతో పోటీ పడుతూ ఎదుగుతున్న దేశం అంటే ఏది కాదు. వాళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి ఏది లేదు. సో పిచ్చోడి చేతిలో రాయి ఎలా ఉంటుందో పాకిస్తాన్ చేతిలో వాళ్ళ ఉగ్రవాదులు అలా ఉన్నారనమాట. సో దీన్ని ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి. అండ్ మన కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోదీ దీని గురించి ఎంతైతే కృషి చేస్తున్నారో, మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గాని వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉండి పాకిస్తాన్ని మనకు అసలు మన మీద చెయ్యాలంటేనే పాకిస్తాన్ భయపడేలాగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.